పెద్దని మీరు ఇప్పుడు ఎన్ని మహానాలు పాల్గొన్నారు ఇప్పటిదాకా మీరు? 44 సంవత్సరాల నుంచి మహానాడుకు వెళ్తూనే ఉన్నా. అంటే ప్రతి మహానాడుకి? ప్రతి మహానాడుకు వెళ్తా. చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య గారు నాకు సన్మానం చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ ట్రైన్ నాకు అందలా, లేకపోతే మంగళగిరిలో ఉండాల్సిన అది అందలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా హౌసింగ్ బోర్డు. మరి ఇప్పుడు ఇన్ని మహానాలు పాల్గొన్నారు కదా, ఇంత సీనియర్ కార్యకర్త మీరు పార్టీకి సంబంధించి, మరి ఇప్పుడు ఈ మహానాడు మరి డిజిటల్ గా పెట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈసారి? అంటే మోడీ గారు ఒక డిస్ట్రిక్షన్స్ ఇచ్చారు కదా, ప్రధాని గారి గౌరవించాలని, ఆయనది బాటలో నడవాలని మహానాడుని ఇట్లా ఏర్పాటు చేశాడు మన చంద్రబాబు. మరి ఇలా ఏర్పాటు చేయడం మీకు ఇష్టమేనా డిజిటల్ గా? ఓ రకంగా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఎంతమంది వెళ్ళినా చాలా తక్కువ మంది. ఇవాళ తెరలో పెట్టి ప్రతి చాట అక్కడ ఉన్న కార్యక్రమాలని చక్కగా చూస్తున్నారు. ఇవాళ అది ఒక గొప్ప విషయం. అంటే కార్యకర్తలు గతంలో బహిరంగ సభ అయితే ఒక 5 లక్షలు 6 లక్షల మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ డిజిటల్ మహానాడికి అంత మరి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కదా? అందరూ బాగా కోట్లలో వెళ్ళిపోద్ది. కోట్లు, ఎందుకంటే 1700 ఎంతో స్క్రీన్స్ కదా. మరి కనీసం ఇక 5-6 ఇక 1000 మంది పైన వేసుకున్నా ఎంతో చూడండి. చాలా. ఇంతకు ముందు బహిరంగ సభ జరిగే చోట పసుపు పండుగలాగా ఉండేది, ఇప్పుడు ఊరికి పండుగ జరిగింది అనుకోవచ్చా? ప్రతి ఇంటికి పండుగ ఇవాళ, తెలుగుదేశం పండుగ ఇవాళ. ప్రతి వాళ్ళకి ఆనందం. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పాడు. స్త్రీకి కూడా పురుషులతో సమాన హక్కులు కావాలని ఎప్పుడు చెప్పాడు. ఆ ఉద్దేశంతోనే ఈ పార్టీ స్థాపించారు. కాబట్టి ఈనాడు మహానాడు బ్రహ్మాండంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్పమంటారా పద్యం గురించి? సోదర సోదరీమణులారా, అమరావతి రైతులారా, ఆడపడుసులారా, కార్మికులారా, మీరందరూ కుశలమే కదా. మీ అందరికీ నా నమస్సుమాంజలు. ఈ నారద మునేంద్రుడు త్రిలోకాలు తిరిగి త్రినేత్రు దీవెనలతో ధరణికి వచ్చి విశ్వవిఖ్యాత నట సర్వం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పండుగలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పురుషులతో పాటు స్త్రీకి కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పిన మహానుభావుడు. అందుకని ఈ నారద మునీంద్రుడు నారావారిపల్లి వెళ్ళి నారావారిపల్లిలో వీధినే తిరుగుతుంటే ప్రజలందరూ ఏకమై ముక్త కంఠంతో చంద్రన్న కావాలి, రామరాజ్యం రావాలి అని చెప్తుంటే ఎంతో ఆనందమే కదా. ఆమె అబల కాదు, ఆదిశక్తి, శ్రీశక్తి, మహాశక్తి, జగదాత్రి, జగదీశ్వరి, లోకేశ్వరి, నారదాబో, భువనేశ్వరికి. అంటే మీ పేరెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కూకట్పల్లి కాన్స్టిట్యూయెంట్ అండి. నా పేరు అద్దంకి ఆనందం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఇప్పుడు మహానాడు ఈసారి తొలిసారిగా డిజిటల్లో పెడుతున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది మహానాడు మీకు? డిజిటల్లో పెట్టిన కార్యకర్తలలో ఉన్నటువంటి ఉత్సాహం ప్రకారం ఎక్కడ పెట్టినా, ఆల్ ఇండియాలో ఇదే ప్రోగ్రాం ఎక్కడ పెట్టినా కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉన్నది. ఎందుకంటే పార్టీ పుట్టింది ఇక్కడనే. ఎన్టీ రామారావు గారు పార్టీని తెలుగుదేశం గడ్డ మీదనే జెండా ఎగిరేసిండు. అదే జెండా ఎన్టీ రామారావు లేకపోయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు పార్టీ ఉన్నంత వరకు, ఈ జెండా ఉన్నంత వరకు కార్యకర్తలు అలాగనే నిక్కచ్చిగా నిలబడేటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వర్చువల్గా పెట్టిని, మానాడు పెట్టిని, పబ్లిక్ పెట్టని, ఎక్కడైనా పెట్టిని, పిలిచినా చంద్రబాబు నాయుడు ఒక పిలుపుని అందుకొని ఎక్కడికైనా రావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూడా తెలంగాణలో బలంగా ఉన్నదని నిరూపించడానికి మీరు ఇక్కడే చూస్తున్నారు, వీళ్ళంతా నిదర్శనం. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా మీరు పార్టీని ఎంకరేజ్ చేస్తుంది. అదేవిధంగా ఎంకరేజ్ చేసినట్టయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. అందుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా రెడీ అవుతున్నారని కూడా మా అందరికి పత్రికా ముఖ్యంగా లేదా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ మహానాడుతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పుంజుకోబోతుంది? ఇప్పుడు ఈ మహానాడుతోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా ఉత్సాహం వచ్చింది. ఇంత గతంలో ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 25 సంవత్సరాలకి వెళ్ళి పార్టీ అధికారం లేకపోయినా సరే కార్యకర్తలు, నిక్కచ్చైన కార్యకర్తలు ఇదే పచ్చ చొక్కాను, ఇదే పచ్చ జెండాను పట్టుకొని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కార్యకర్తలు ఉన్నారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొత్తానికి ఈసారి డిజిటల్ మహానాడులో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అందులో హైబ్రిడ్ సిస్టంతో 1867 క్లస్టర్స్లో ఒకేసారి మేమందరం కూడా బాబుగారి దగ్గరగా ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం. ఎక్కడ కూడా దూరంగా ఉన్నామన్న
ఫీలింగ్ రాలా. ఇంకెప్పుడు తోసుకోవటం లాక్కోవటం అంత ఉండేది. అది కాకుండా నీట్గా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. ఈరోజు అందులో ఈ మహానాడులో స్త్రీ శక్తితో స్టార్ట్ చేయటం అన్నది అది నాకు కూడా ఎంత గర్వకారణం అనిపించిందంటే, ఈ రోజున హైదరాబాద్ తెలంగాణకి ఆ స్త్రీ శక్తి కింద నిదర్శనం కిందే నాకు జెండా ఆవిష్కరణ కూడా, తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కూడా అవకాశం దొరికింది. ఇది మహిళల్ని గౌరవించడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో ఎన్నో మహానాలు జరిగాయి, మీరు కూడా ఎన్నో మహానాలకు అటెండ్ అయ్యారు. 40 మరి ఇన్ని మహానాల్లో ఈ మహానాడికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారు? ఈసారి మహానాడు గురించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఒకప్పుడు పార్టీ ఏర్పడ్డ మహానాడు, తర్వాత మేము నిలదొక్కుంటున్న మహానాడులు, ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత వచ్చిన మహానాడులు. ఇది ఒక దుష్ట పరిపాలన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత మరలా ప్రజా చైతన్యం వెలుగుర్చి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత న్యాయం గెలిచింది అన్న విధానంలో ఇప్పుడు మరలా అమరావతిని రాజధానిగా ఏర్పరచుకొని కొత్తదనాన్ని ఇచ్చుకుంటూ క్వాంటమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు తీసుకొస్తున్న మహానాడు ఇదని అనుకుంటున్నా. ఈ మహానాడుని మహిళలకు అంకితం చేయటం అన్నది మొట్టమొదటిసారి మహానాడు. దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిది అవుతుంది. ఎందువల్లంటే మహిళా రిజర్వేషన్ని దేశంలో కొన్ని పార్టీలు వ్యతిరేకించిన తరుణంలో, మోడీ గారు మహిళా రిజర్వేషన్ కావాలని చెప్తున్న తరుణంలో మేము మహిళల కోసం ఉన్నాం. మహిళా అభ్యుదయమే మా అభ్యుదయం. మేము మహిళల కోసం రిజర్వేషన్ కాదు ఏదైనా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆదర్శంగా దేశానికి ఇచ్చినటువంటి మహానాడు. అంతేకాదు మహానాడులో మన వక్తలు చూస్తే బాధపడ్డ వాళ్ళు, యువత, అంతేకాకుండా ఇందాక బాబు గారి స్పీచ్లో విన్నాం, జీ, జన్ ఆల్ఫా, ఇవన్నీ కూడా యువతరంతో కొత్త భారతదేశం ఆవిష్కరించబడుతుంది. భారతదేశమే కాదు, కొత్త ఆంధ్రప్రదేశ్, కొత్త తెలంగాణ. అందులో ఇవాళ గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేము ముందుకు వస్తున్నాం, పార్టీ పునర్నిర్మాణం. కానీ మా లోకేష్ బాబు గారు చెప్పిన మాట నిజంగానే ఇది మాకు కొత్త మహానాడు, ఆనందం నింపిన మహానాడు, మాకు కొత్త వెలుగుని, ముఖ్యంగా తెలంగాణలో కొత్త నూతనత్వాన్ని మరలా మా పార్టీ ముందుకు రావడానికి బాటలు వేసే మహానాడు.